ఈనాటి యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేక విధముగా థ్యాంక్స్ వి మ్యాస్ ఫర్ ఆల్ ద బ్లెస్సింగ్స్ షవర్డ్ అపాన్ ఫ్యామిలీ అండ్ ఫర్ ద డిపార్టెడ్ సోల్ ఆఫ్ గాదే ఇనారెడ్డి అండ్ ఆల్ ఆఫ్ ద సోల్స్ టు రెస్ట్ ఇన్ పీస్ ఆఫర్డ్ బై గాదే లూసి రాణి ఫ్యామిలీ మెంబర్స్ for blessings and protection upon all family members, friends, relatives and all humanity from all diseases and viruses, and for peace and harmony in the whole world, especially on Israel. Mass offered to Almighty God by Kenneth Joseph Holt and family members. For God's mercy upon the departed soul of Boga Mare Karun Kumar, Mass offered by Boga Arugam and family. For God's mercy upon the departed souls of Madhimi Velangani Raju and Madhimi Amardeep, Mass offered by Annapurna. For God's mercy upon early retreat center construction, and for God's protection upon everyone involved in construction, Mass offered by Divine Word Retreat Center. For God's love, Holy Spirit anointing upon Samson, Francis, and for God's blessings upon 10th class students Abdullah, Sarah, Fatima, Ashaz, Amin, Arosh, Ayan Khan, Saeed Ali, Naira, Mariam, Sehris of Freddy's Flower School to get good GPA. For God's blessings upon Manasi, Mass offered by family. For good studies and well-being of Zane Tejus, Mass offered by family. For the divine wisdom and protection of the family's spiritual and physical health, wealth and good life of Vinod Kumar, Sai Kumar and Lata, and for Holy Spirit guidance and blessings upon jobs and to lead a holy life. For fear of God, to Palli, Drakshavali and Darahas, and to be obedient to parents, Mass offered by family. For the conversion of sinners, especially youth, Mass offered by Annapurna. Thanks give Mass for all the blessings and good health of Rajshekar Reddy, Balanikita, Rajiv Reddy, Mary Saumyalata, and for special intentions, Mass offered through Our Lady of Help of Christians by Dugimpudi Sleva Reddy family. Thanks give Mass for God's grace and peace, good health of Ravi, Prasanna, Joel, Marina, and for bright future of children, Mass offered by Ravi Prasanna. Thanks be Mass and for good health and welfare of business, Mass offered by Devarapu, Chinnapuredi and Rani family. కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, కలువరి బలి పూజకు స్వాగతం సుస్వాగతం, వందన బలి పూజకు స్వాగతం ఘన స్వాగతం, ప్రభు యేసు జీవా బలియాగము, మనుజాడి రక్షణకు వరదానము, ప్రభు యేసు జీవా బలియాగము, మనుజాడి రక్షణకు వరదానము. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి, ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి. యాజకులారా సేవకులారా
స్వాగతాంజలి ప్రేమాంజలి హృదయాంజలి కుసుమాంజలి. త్రిత్వైక దేవుని సంకల్పము మనుజాళి ముక్తికి శ్రీకారము. ఆలయ గంటలు మ్రోగుచున్నవి దైవ ప్రజలారా, దేవుని వరములు పొందగరండి పరిశుద్ధులారా. ఆలయ గంటలు మ్రోగుచున్నవి దైవ ప్రజలారా, దేవుని వరములు పొందగరండి పరిశుద్ధులారా. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఇది కలువరి క్రీస్తు ప్రేమ త్యాగార్పణం, పరలోక తండ్రికి మహిమానందం. ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి. ఆనందించి కీర్తించి ప్రార్థించి రక్షణ పొందండి. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియ సహోదరి సహోదరుల, దేవుడు మనకు కొత్త నెల మే ప్రసాదించి ఉన్నాడు. మే నెల ఫస్ట్ సండే ఈ పరిశుద్ధ బలి పూజ అర్పించడానికి మీ అందరినీ ఎంతో సంతోషముతో ఆహ్వానిస్తున్నాం. మీరు మాకు రాసిచ్చిన ప్రతి ఇంటెన్షన్స్, కలిసి చెప్పిన మీ సమస్యలు, ఇబ్బందులు, అలాగే ఈనాడు మీరు పెట్టించిన పరిశుద్ధ బలి పూజ, అన్ని ఇంటెన్షన్స్ ఈ పరిశుద్ధ బలి పూజలో బలిపీఠ మీద మీ అందరి తరపున కానుకగా సమర్పిస్తూ ఈ బలి మీకోసం అర్పిస్తూ ఉన్నాం. బిడ్డలారా, మీరు ఎక్కడ ఉన్న రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకోండి. మీ శరీర మనసు ఆత్మలు, మీ చదువు, బిజినెస్, ఉద్యోగం, వ్యాపారము, అప్పులు, రోగములు, సమస్యలు, ప్రతి ఒక్కరి మనసులో ఉన్న తలంపులు అన్నీ భక్తితో భగవంతుని ఎదుట సమర్పించుకుంటూ ఈ బలిని మనం భక్తితో సమర్పించుకుందాం. పితా పుత్ర పవిత్రాత్మనామమునా ఆమేన్. మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోను ఉండునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియపిల్లరా, యేసుక్రీస్తు పునరుద్ధానమైన పిదప 12 సార్లు అపోస్తులకి ఆయన మరీ ప్రత్యక్షమయ్యారు. అందులో 3వ ప్రత్యక్షతను గురించి మనం ఈనాడు సువిశేష పట్టణంలో ధ్యానించబోతూ ఉన్నాం. మీరు అపోస్తల చర్యలు 1వ అధ్యాయం 3వ వచనం చదివితే ఒక చక్కటి మాట అక్కడ ఉంది. యేసుక్రీస్తు పునరుద్ధానమైన పిదప 40 రోజులు వాళ్ళతో ఉండి ఆశ్చర్య అద్భుత కార్యముల ద్వారా తాను యథార్థంగా సజీవుడయ్యాడు అని నిరూపించును అని బైబిల్లో ఉంది. ఇంగ్లీష్లో ఇంకా చాలా బాగుంది, విత్ కన్విన్సింగ్ ప్రూఫ్స్ అండ్ ఎవిడెన్సెస్ అని ఉంది. కన్విన్సింగ్ అంటే సందేహము లేకుండా,
సందేహము లేకుండా, విచ్ మీన్స్ ఏమాత్రం డౌట్ లేకుండా, డౌట్ ఉంటే ఆ డౌట్లన్నీ కూడా క్లారిఫై చేసుకుని వారి విశ్వాసము బలమైనటువంటి రాతి పునాదిపై కట్టుకున్నట్లు యేసుక్రీస్తు నిరూపించారు. బిడ్డలారా, ఇదే మానవ రక్షకి ఆధారం. ఇప్పుడు యేసుక్రీస్తు పునరుత్థానం అయ్యాడా? ఎవరైనా చూశాడా? ఎవరు చూడలా. ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా? ఏ ప్రూఫ్ లేదు. కానీ ఆయన సజీవుడవై ఉన్నాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసమే అన్నిటికంటే ఆధారం. అది రక్షణకి మూలం. అందుకే రోమా 10:9, 10 అలాగే 13 వచ్చిన వాక్యం పలుకుతుంది, యేసుక్రీస్తుని ప్రభువు అని నీ పెదవులతో ఒప్పుకుంటూ మూడవ నాడు సజీవుడుగా ఆయనని దేవుడు లేపాడని నీ గుంటలో విశ్వాసం ఉంచుకుంటే నువ్వు రక్షింపబడుదురు అనే వాక్యం పలుకుతుంది. బిడ్డలారా, ఈ విశ్వాసం మనకు కావాలి. ఈ విశ్వాసం శిష్యుల్లో బలపడాలనే ఆయన 12 సార్లు ప్రత్యక్షమయ్యారు. ఇండివిజువల్గా ఉన్నప్పుడు, 2-3 ఉన్నప్పుడు, 11 మంది ఉన్నప్పుడు, 500 మంది ఉన్నప్పుడు. మరి ఇప్పుడు ట్రెమెండస్. అందువల్ల ఈ పునరుత్థాన పండుగ తర్వాత ఇది 4వ ఆదివారం. 2 చేతులు గుండె మీద పెట్టి రక్షణ పొందటానికి కావలసినంత నమ్మకం, రక్షణకి కావలసిన విశ్వాసం ఆయన పునరుత్థానమందు నీకుందా? ఆయన సజీవుడుగా మన మధ్యలో ఉన్నాడు అని, ఆత్మస్వరూపివై ఉన్నాడని నువ్వు నిజంగా నమ్ముతూ ఉన్నావా? ఒక్క నిమిషం ప్రశ్నిస్తాం. ఆ విశ్వాసముతోనే మనం బలిని అర్పించాలి. ఆ విశ్వాసముతోనే ప్రభు దగ్గరికి మనం సమీపించాలి. ఆ విశ్వాసముతోనే మనం జీవించాలి. ఈ విశ్వాసం మనకు అనుగ్రహించిన దేవుని పరిశుద్ధ ఆత్మదేవుని మరొకసారి కృతజ్ఞతతో థ్యాంక్స్ తెలియజేసుకుంటూ, ఆ విశ్వాసానికి ఏమైనా లోటుపాట్లు ఉంటే, కొరతలు ఉంటే, ఇంకా అనుమానం ఉంటే, ఇంకా సందేహాలు ఉంటే, ప్రభువా నన్ను మన్నించుమని ప్రభు ఎదుట మన పాపములను ఒప్పుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెందును సహోదరి సహోదరులారా, మీ చెందును నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపము చేసేదిమి. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యగన్నిగ అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనకు నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా మాపై దయచూపుము. ప్రభువా మాపై దయచూపుము. పునరుత్థానుడైన యేసయ్యా మాపై దయచూపుము. పునరుత్థానుడైన యేసయ్యా మాపై దయచూపుము. పావనాత్మదేవా నీ బిడ్డలపై దయచూపుము. పావనాత్మదేవా మీ బిడ్డలపై దయచూపుము. బిడ్డలారా, సంతోషముతో ఆనందముతో ఈ ఈస్టర్ 4వ ఆదివారం ప్రభువుకి మహిమగానం పడుకుంటూ చప్పట్లతో సంతోషముతో మనం గాయకులతో కలిసి ఈ పాట పాడుకుందాం. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానం.
సమాధానము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. ఏలిన వారైన సర్వేశ్వర పరలోకమున మహారాజా. సర్వశక్తి గల పరమపిత, సర్వశక్తి గల పరమపిత, మిమ్మును వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. మిమ్మును వేడుచున్నాము, మీ దయనేలలో కోరెదము. మహోన్నతుడైనా సర్వేశ్వరునికి మహిమ, భూలోకవాసులకు సమాధానం సమాధానం సమాధానము. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. జనితైక సుతుడా ఏలిన వార సర్వేశ్వరుని గొర్రె పిల్ల. ప్రార్థించుదము. సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, మా కలిమిలేనిలోను కష్ట సుఖములోను నీ ప్రియమైన కుమారుడు మంచి కాపరిగా మమ్ము కాచి కాపాడుచున్నాడని గ్రహించి నిన్ను స్తుతించుచున్నాము. మా అనుదిన జీవితములో మేము ఆయన స్వర్గమును ఆయన స్వరమును ఆలకించి ఆయన అడుగు జాడలలో నడుచుచు విశ్వాస వీరులుగా నిలబడి తుదికి మీ మహిమా భాగ్యమును పొందునట్లును మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోను కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేస్తున్నాము. ఆమేన్. అందరూ కూర్చోండి, మనము పఠనాలు వినబోతున్నాం. పట్టణము అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 27వ వచనం నుంచి 32వ వచనం వరకు మరియు 40వ వచనం నుంచి 41వ వచనం వరకు. వారు అపోస్తులను లోనికి తీసుకుని వచ్చి విచారణ సభ ఎదుట నిలవబెట్టిరి. తరువాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేమునందంతట మీ బోధలను వ్యాపింపజేసితిరి. యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు అని వారితో పలికెను. అందుకు పేతురు తదితర అపోస్తులు వారితో, మేము మనుషులకు కాక దేవునికి విధేయులము కావలెను. మీరు యేసును మ్రానుపై వ్రేలాడి తీసి చంపితిరి. ఆయనను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేపెను. ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపపడు అవకాశమును కల్పించుటకును వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. దేవుడు తన పట్ల విధేయత చూపు వారికి అనుగ్రహించిన పవిత్రాత్మీయును మేమును ఈ జరిగిన సంఘటనలకు సాక్షులము అని బదులు పలికిరి.
పిమ్మట వారు అపోస్తలులను లోనికి పిలిపించి కొరడాలతో కొట్టించి మరలా యేసు పేరిట బోధింపరాదని ఆజ్ఞాపించి వదిలివేసిరి. యేసు నామము కొరకు అవమానములు పొంది యోగ్యులమైతిమి అని వారు సంతోషముతో ఆ విచారణ సభ నుండి వెడలిపోయిరి. ఇది ఏలిన వారి వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. అందమైన సృష్టిని మా కోసం చేసావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అందమైన సృష్టిని మా కోసం చేశావు, నీ రూపమిచ్చి మాకు తండ్రివయ్యావు. అధిపతులుగా మమ్ము చేసి ఆశీర్వదించావు. స్తుతింతును స్తుతింతును దేవా నిన్నే స్తుతింతును, భజింతును భజింతును నీ నామమునే భజింతును. రెండవ పట్టణము పునీత యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనము నుండి 14వ వచనం వరకు. నేను మరలా చూచితిని, కోట్ల కొలదిగా దేవదూతలు పాటలు వింటిని. ఆ 4 జీవులు పెద్దలు అందరూ సింహాసనము చుట్టూను నిలిచి ఉండి ఇట్లు బిగ్గరగా పాడిరి. వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, భాగ్యము, జ్ఞానము, బలము, గౌరవము, వైభవము, స్తోత్రము పొందుటకు యోగ్యమైనది. త్రిలోకములందలి ప్రతి జీవిని, జలచరములు అన్నిటినీ, సృష్టి అందలి జీవకోటిని అంతటిని నేను వింటిని. వారు ఇట్లు పాడుచుండిరి, సింహాసనాసీనునకును గొర్రెపిల్లకును స్తుతి, గౌరవము, వైభవము, ప్రాభావము శాశ్వతమగును గాక. ఆ 4 జీవులను ఆమీన్ అని సమాధానమొసగెను. పెద్దలు సాగిలపడి నమస్కరించిరి. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలము ఉండును. దేవాది దేవునికి వందనములు అర్పింపుడు, అతడు మాత్రమే మహాద్భుతాలు చేయును, అతని ప్రేమ కలకాలము ఉండును. ప్రభువు మంచివాడు కనుక అతనికి వందనములు అర్పింపుడు, అతని ప్రేమ కలకాలము ఉండును.
ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను రాసిన సువార్తలోని భాగము. యోహాను సువార్త 21వ అధ్యాయము పరిశుద్ధ వచనాలు 1 నుండి 14 వరకు. పిమ్మట యేసు తిబేరియా సరస్సు తీరమున శిష్యులకు మరల దర్శనము ఇచ్చెను. ఆయన దర్శనమిచ్చిన విధమేమనగా, సీమోను పేతురు, దిదీము అనబడు తోమా, గలీలియోని కానా నివాసియగు నతానీయులు, జెబెదయి కుమారులు మరి 2 శిష్యులు ఒకచోట ఉండిరి. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోచున్నాను అని పలకగా, వారు, మేమును మీ వెంట వచ్చుదము అనిది. వారు బయలుదేరి పడవ ఎక్కిరి. కానీ ఆ రాత్రి అంతయు వారికి ఏమీ దొరకలేదు. ప్రాతకాలమున యేసు సరస్సు తీరమున నిలిచియుండి ఉండెను. శిష్యులు ఆయనను గుర్తింపలేకపోయిరి. యేసు వారిని, బిడ్డలారా, మీ వద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడగగా, లేదు అని వారు బదులు పలికిరి. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వలవేయుడు, చేపలు దొరుకును అని చెప్పను. వారు అట్లే వల వేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయిరి. అప్పుడు యేసు ప్రేమించిన శిష్యుడు పేతురుతో, ఆయన ప్రభువు సుమా అనను. ఆయన ప్రభువు అని వినినంతనే వస్త్రహీనుడై ఉన్న సీమోను పై వస్త్రము చుట్టుకుని సముద్రములకి దూకెను. తక్కిన శిష్యులు చేపలతో నిండి ఉన్న వలను లాగుచు పడవలో ఒడ్డునకు వచ్చిరి. వారు తీరమునకు ఎక్కువగా దూరమున లేరు, 100 గజముల దూరమున మాత్రమే ఉండిరి. వారు ఒడ్డునకు వచ్చినప్పుడు అచ్చట బొగ్గుల మంటను, దానిపై ఉన్న చేపను, రొట్టెలను చూచిరి. యేసు వారితో, మీరు ఇప్పుడు పట్టిన చేపలు కొన్ని తీసుకుని రండు అనను. సీమోను పేతురు పడవను ఎక్కి 153 పెద్ద పెద్దల చేపలతో నిండిన వలను ఒడ్డునకు లాగెను. ఇన్ని చేపలు ఉన్నాయో ఆ వల పెగులలేదు. వచ్చి భుజింపుడు అని యేసు వారిని పిలిచెను. ఆయన ప్రభువు అని వారు ఎరుగుదురు కనుక శిష్యులలో ఎవ్వడును నువ్వు ఎవడవు అని ఆయనను అడుగ సాహసింపలేదు. యేసు వచ్చి రొట్టెలను తీసుకుని వారికి పంచిపెట్టును. అట్లే చేపలను కూడా వారికి పంచి ఇచ్చును. మృదులో నుండి లేపబడిన పిమ్మట యేసు శిష్యులకు దర్శనమిచ్చుట ఇది 3వ పర్యాయము. ప్రభు యేసు క్రీస్తు రక్షణ సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 Praise the Lord. Praise the Lord. Hallelujah. Hallelujah. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్య సందేశాన్ని ఆలకించే ముందు ఒక్క నిమిషం ప్రార్థన చేసుకుంటూ దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు సహాయమును మనం కోరుకుందాం.
ఒక స్వరములు ఉంచి నాతో కలిసి ఏకీభవించండి. పరిశుద్ధాత్మదేవ, యేసు క్రీస్తుని మృదులో నుండి 3వ నాడు సజీవుడుగా లేవనెత్తే నీ శక్తి, నీ పవర్, నీ ప్రభావం ఈరోజు ఈ వాక్ వింటున్న ఈ బిడ్డలందరిపై దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. దేవా, యేసు క్రీస్తు పునరుద్ధానమయ్యాడు అని నమ్మకం, విశ్వాసం ఈ వాక్కు ద్వారా ఈ బిడ్డలకి కలుగునుగాక. ఆమేన్. దేవా, నీ వాక్కు చదివి నీ వాక్కు ధ్యానించడం వలన మీరే ఈ బిడ్డలతో మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈ వాక్కు ఈ బిడ్డల్ని బలపరచునుగాక. ఆమేన్. వాక్కు స్వస్థపరచునుగాక. ఆమేన్. ఒక విశ్వాసమును దృఢీకరించునుగాక. ఆమేన్. వాక్కు ద్వారా ప్రభువా స్వస్థతను దయచేయండి, విడుదల దయచేయండి అని ప్రార్థిస్తున్నాం. దేవా, ఈ వాక్కు బోధించడానికి మాకు సహాయం చేయండి. నా ప్రతి మాట, నా ప్రతి ఆలోచన, నా ఈ వాక్యం ప్రభువా నీకు ప్రీతికరమగునగాక. ఆమేన్. స్టార్టింగ్ నుంచి చివరి వరకు దేవా, నీవే ఒక బోరగా నా నాలుగును నోటిని వాడుకోమని, మహిమ పొందుకోమని మా నాథుని యేసు క్రీస్తు ఘనమైన నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఒకరిని స్తుతించండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సకల దూతలారా, సకల పునీతులారా, హతసాక్షులారా, దేవదూతలారా మా కోసం ప్రార్థించండి. అసంఖ్యం దేవదూతలు ఒక్క పరిచయ సమయంలో ఇక్కడ తిరగాడునగాక. అమ్మ మరియ తల్లి మా కోసం ప్రార్థించండి. దేవ వరప్రసాదం చేత అందిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, శిలడు ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భాఫలమగు యేసు ఆశీర్వదింపబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైండు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి మొదటి పట్టణము, సువిశేష పట్టణము యాక్చువల్ చెప్పాలంటే చాలా చాలా దగ్గర సంబంధమైనటువంటి 2 పట్టణాలే. అందుకే ఈ వాక్య సందేశానికి నేను ఈ 2 పట్టణాలని ఆధారం చేసుకుంటూ ఒకే ఒక అంశాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నాం. పిల్లరా, డైరెక్ట్గా మీరు బైబిల్లో తీసుకోండి. అపోస్తుల చర్యలు 1వ అధ్యాయము మనం 3వ వచనం తీసుకుంటే అక్కడ ఒక విషయం మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అదేంటంటే, యేసుక్రీస్తు పునరుద్ధానమైన పిదప 40 రోజులు వాళ్ళతో ఉన్నారు. ఎందుకు ఉన్నారంటే, ఆయన మృదులో నుండి సజీవుడుగా లేచాడు అని శిష్యులు, ఆయన నమ్మిన వారు ఖచ్చితంగా విశ్వసించాలి, వారి సందేహాలు దూరం చేయాలి అని ఒకే ఒక ఉద్దేశంతోనే ఆయన అట్లు చేశాడు. విందామా 3వ వచనం. యేసు మరణించిన పిదప 40 దినముల పాటు తాను స్వయముగా వారికి కనిపించుచు తాను సజీవుడని వారికి పలు విధముల రుజువులు పరుచుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. బిడ్డలారా, ఈ 40 దినాలలో బైబిల్ వాక్యం ప్రకారం, బైబిల్ రెఫరెన్సెస్లో 12 సార్లు యేసుక్రీస్తు శిష్యులకి కనిపించారు. అనగా ఒకేసారి కాదు, వారు డిఫరెంట్ స్థలాలలో, డిఫరెంట్ గ్రూపులు, రకరకాల సంఘములు వారు ఉన్నప్పుడు 12 సార్లు ఎందుకు కనిపించాడంటే, ఇంగ్లీష్లో ఒక మాట ఉంది, కన్విన్సింగ్ ప్రూఫ్. కన్విన్సింగ్ ప్రూఫ్ అంటే ఏమాత్రం సందేహము లేకుండా విశ్వాసములో బలపడటం. నాకే డౌట్ లేదు, నాకే సందేశము లేదు అంటే నిజంగా యేసుక్రీస్తు లేచాడు. ఎందుకు ఇంత కన్విన్సింగ్ ప్రూఫ్తో వాళ్ళకి యేసుక్రీస్తు ప్రత్యక్షమయ్యాడంటే, పిల్లల యాక్చువల్లీ వీళ్ళు ఎవ్వరు కూడా యేసుక్రీస్తుకి పునరుద్ధానం ఉంది అని వారు నమ్మలేదు. అందుకే ఎమ్మావు నగరానికి నడుచుకుని పోయే అపోస్తులకి ఎందుకు యేసుక్రీస్తు కనిపించి వారిని ఆయన గద్దించారంటే ప్రియులరా, వారికి విశ్వాసం కలగలేదు కాబట్టి, వారిని నమ్మలేదు కాబట్టి. మీరు ఒకతో వింటామా, తీసుకుంటామా? లూకా సువార్త 24వ అధ్యాయంలో ప్రియులరా
25, 26, 27 ఈ 3 వచనాలు ఒకసారి వింటామా? అప్పుడు యేసు ఆ ఇద్దరితో, ఓ అవివేకులారా, ప్రవక్తల ప్రవచనములన్నిటినీ నమ్మని మందమతులారా. చూడండి, ప్రవక్తల ప్రమోదములు కానీ లేదా రాయబడినట్టు లేఖనము కానీ వీళ్ళు నమ్మలేదు కాబట్టి ఎంత గట్టిగా మాట్లాడుతున్నాడో. కంటిన్యూ. క్రీస్తు శ్రమలను అనుభవించి తన మహిమలో ప్రవేశించుట అనివార్యము కాదా అనెను. అప్పుడు మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనములలో తనను గూర్చి వ్రాయబడినవి అన్నీ వారికి వివరించెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, చూడండి, వీళ్ళకి యాక్చువల్ నమ్మకమే కలగలేదు. అలాగే తోమా, చూడండి, నేను ఆయన చేతులలో ఆ మేకుల గాయములు చూసిననే తప్ప నా చేయి ఆయన ప్రక్కలో దిగినటువంటి ఆ ఈట వలన కలిగిన గాయములు చేయి పెట్టిననే తప్ప నేను నమ్మను. అంటే ఎంత అవిశ్వాసి చూడు, ఎంత అవిశ్వాసి చూడు. యాక్చువల్లీ తక్కిన 11 మంది చెప్పారు, మేము యేసుక్రీస్తుని చూశాము, మేము పునరుద్ధాన యేసుక్రీస్తుని దర్శించాము, ఆయన మాతో మాట్లాడాడు అని. అంటే 11 మంది చెప్పిన సాక్ష్యము కూడా తోమాసు గారికి నమ్మశక్యంగా అనిపించడం లేదు. అలాగే బైబిల్లో మనం మళ్ళీ పునరుత్థాన వృత్తాంతం చదివితే మనకి ఏమర్థమవుతుందంటే, స్త్రీలు సమాధి నుంచి పరిగెత్తుకుంటూ పోయి శిష్యులకి ఈ వృత్తాంతం అంతా వివరించినా కూడా వారు నమ్మలేదు. బిళ్ళరా, అపోస్తులకే నమ్మకం కలగలేదు అంటే మరి మిగిలిన వాళ్ళ సంగతి ఏంటి? సో వీళ్ళకి నమ్మకం కలగాలి, వీళ్ళకి యేసు పునరుద్ధానం అయ్యాడు అనే వాస్తవము వీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఆ వారి నుంచియే ఈ సువార్త బోధ ప్రారంభమవ్వాలి. అందుకే ఈ అపోస్తులకి విశ్వాసం కలగాలి, వాళ్ళు దృఢంగా ఈ విశ్వాసాన్ని గుంటలో తీసుకోవాలి, వారు ఆ బోధ కోసం నిలబడాలి. వారు యేసుగారు చెప్పినట్లుగా అపోస్తలుల 1:8 ఉంది, ఏమని? మీరు యెరూషలేములోను యూదయలోను సమరయలోను బోధిగంతముల వరకు నాకు సాక్షులు అయి ఉంటారు అని ఆయన ఎందుకు చెప్పాడంటే, ఈ నమ్మకం కలగకపోతే సాక్ష్యం ఎక్కడ ఉండదండి, విశ్వాసం లేకపోతే సాక్ష్యం ఎక్కడ ఉందండి. వారికి నమ్మకం కలగకపోతే వారి వెళ్ళి ఏం బోధిస్తారండి? అందువలన ప్రియులారా, ఈ 12 అపియరెన్సెస్, ప్రత్యక్షత, వాళ్ళకి ప్రత్యక్షం అవ్వటం, అలాగే రుజువైనటువంటి ప్రూఫ్లతో, ఎవిడెన్స్తో ఆయన మళ్ళీ ప్రత్యక్షం అవ్వటము ఈ ఒకే ఉద్దేశం కోసమే. ఈ బ్యాక్గ్రౌండ్లో ఈనాడు సువిశేష పఠనం యోహాను సువార్త 21వ అధ్యాయంలో తిబేరియస్ సరస్సు తీరమున యేసుక్రీస్తు శిష్యులకి ప్రత్యక్షమై వృత్తాంతం మనం చదువుకున్నాం. ప్రియులారా, మనం చరిత్ర పరిశీలిస్తే తిబేరియస్ అని పేరు ఎందుకు ఆ సరస్సుకు వచ్చింది అంటే, పిల్లరా, హేరోదు పరిపాలన కాలములో ఆయన 4 పట్టణాలు, 4 సిటీలు ఆయన కట్టించాడు. ఆయన కట్టించిన ఒక సిటీకి ప్రియులారా రోమన్ ఎంపరర్ తైబేరియస్ అని పేరు పెట్టాడు. అనగా రోమన్ ఎంపరర్ అయి ఉన్నటువంటి తైబేరియస్ పేరిట ఆయన ఒక సిటీ కట్టించి ఆ సిటీకి ఎంపరర్ పేరు పెట్టాడు. అందుకే ఆ సిటీకి తిబేరియస్ అని పేరు వచ్చింది. ఆ సిటీ పక్కన ఉన్నటువంటి నది లేదా ఒక లేక్ అని చెప్పవచ్చు. ఆ లేక్కి తిబేరియస్ అని పేరు పెట్టడానికి కారణం అదే. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈ తిబేరియస్ నదిలో బోట్లో ప్రయాణం చేశాను, ఆ తిబేరియస్ పట్టణాన్ని చూశాను. అందువలన అదక్కడ ఉంది అనేది ఒక చరిత్ర సంఘటన. ప్రియ సహోదరి సహోదరులారా, నా ఇక్కడ చూడండి, మీరు ఈ వృత్తాంతం మీకు అందరికీ బాగా తెలుసు. 7 కలిసి కూర్చున్నారు అక్కడ, సీమోన్ పేతురుతో సహా. ఆయనేమన్నాడు, నేను చేపలు పట్టబోతున్నాను,
మీరు గమనిస్తే ప్రియులారా, యాక్చువల్లీ యేసుక్రీస్తు సీమోను పేతురుని దేవుని యొక్క సేవకి పరిచర్యకి పిలిచినప్పుడు ఆయన జాలరుడు గనక, చేపలు పట్టేవాడు గనక ఆ రోజు ఏమన్నాడంటే, నీవు ఇంకా చేపలు పట్టవద్దు, మీరు ఇంకా చేపలు పట్టవద్దు. మనం తీసుకుంటామా? గోయింగ్ బ్యాక్ మత్తయి సువార్త తీసుకున్నాం ప్రియులారా, మత్తయి సువార్త 4వ అధ్యాయం తీసుకుంటామా? అక్కడ మనము 19 నుంచి 22 వరకు చదివితే ఈ వృత్తాంతము ప్రియులారా మనం చదువుతాం. ఓకే, 19, 20, 21 చదువుతామా? గలిలయ సరస్సు తీరమున యేసు నడుచుచు వలవేసి చేపలు పట్టు పేతురు అను పేరుగల సీమోనును అతని సోదరుడకు ఆంద్రేయను చూచెను. వారు జాలరుడు. మీరు నన్ను అనుసరింపుడు, మిమ్ము మనుషులను పట్టువానిగా చేసెదను అని యేసు వారితో పలికెను. వెంటనే వారు తమ వలలను అచ్చట విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. చూడండి, యేసుక్రీస్తు పిలిచినప్పుడు వారి జీవిత వృత్తి అయినటువంటి చేపలు పట్టే వల అక్కడ వదిలిపెట్టి యేసుక్రీస్తుని వెంబడించుని వాక్యం పలుకుతుంది. అనగా దాదాపు 300 సంవత్సరాల వరకు ఇంకా చేపలు పట్టడానికి వెళ్ళలేదు, ఈ వల మళ్ళీ పట్టుకోలేదు. ఎప్పుడైతే యేసుక్రీస్తు మరణించాడో వారి ఆశలన్నీ నిరాశలైపోయాయి, వాళ్ళ నిరీక్షణ పోగొట్టుకున్నారు. ఇప్పుడు 21వ అధ్యాయంలో 1 నుంచి 14 వరకు మనం చదువుకున్నాం. అక్కడ ఏంటి, వీళ్ళందరూ అక్కడ కూర్చున్నారు, ఏం చేయాలో తెలియదు. ఎందుకంటే నమ్మకున్న యేసుక్రీస్తుని చెలవలేశాడు, చంపేశాడు, అయిపోయాడు. ఇంకా ఏం చేయాలి? అప్పుడు పేతురు అంటున్నాడు, నేను చేపలు పట్టబోతున్నాను అంటే, అనగా 3.5 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు మాట విని వదిలిపెట్టే చేపల్లో వదిలిపెట్టే వలను మళ్ళీ పట్టుకుపోతూ ఉన్నాడు ఇక్కడ పేతురు. ఆయన లీడర్ కాబట్టి నేను చేపలు పట్టబోతున్నాను అనగానే తక్కిన ఆరుగురేమన్నారు, మేము కూడా మీతో వస్తున్నాం. లేదా లీడర్కున్న ప్రభావం చూడు. లీడర్కి ఆయన గ్రూప్ మీద కానీ ఆయన వెంబడిస్తున్న ఫాలోవర్స్ మీద కానీ ఒక ప్రభావం ఉంది. సో పేతురు అనేటువంటి లీడర్ చెప్పాడు, తక్కిన 6 వెళ్ళిపోయాడు, 7 కలిసి వెళ్ళారు. ఒక విషయం గమనించండి, ఏ ఉద్దేశముతో అయితే యేసును వెంబడించాడో ఆ ఉద్దేశమే మర్చిపోతున్నారు. ఏ ఒక పర్పస్ కోసం ప్రభువుని వెంబడించాడో అదే మర్చిపోయాడు. వదిలిపెట్టే పనికి మళ్ళీ తిరిగి వెళ్తున్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ బాధాకరమైన ఒక విషయం ఏంటంటే, ఈ పేతురు జీవిత యాత్రే మనందరి జీవిత యాత్ర కూడా. ఇది ఇప్పుడు పేతురుని మాత్రము మనము ఏదో ఆయనకి బుద్ధి లేదా, నమ్మకం లేదా, యేసుక్రీస్తు తిరగలేదా, వాక్యం వినలేదా అని మనం అనుకోవచ్చు. కానీ ఈ పేతురు చేసే పని పిల్లరా మనం అందరం కూడా అప్పుడప్పుడు మన జీవితంలో చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తుని నమ్మినప్పుడు, జ్ఞానస్థానం పొందుకున్నప్పుడు, వాక్యం విన్నప్పుడు, వడకానికి వెళ్ళినప్పుడు, లేదా ఏదో స్వస్థత విడుదల కానీ ఆశీర్వాదం ఏదో ఒకటి మనకి చర్చిలో, సంఘములో, ప్రార్థనా కూటాలలో దేవుని వ్యక్తిగతంగా అనుభవం పొందుకున్న తర్వాత మనము కొన్ని నిర్ణయాలు తీసుకుంటాం, రెసల్యూషన్ తీసుకుంటాం, మారుతాం, మంచిగా ఉంటాం, ఇది వద్దు అది వద్దు అని కొన్ని సాక్రిఫైస్ చేసుకుంటాం. ప్రియులారా, ఈ అనుభవము గట్టిగా లేకపోతే, ఈ అనుభవం లోతుగా కాకపోతే, ఈ అనుభవం నాపై, నా విశ్వాసంపై, నా జీవిత విధానంపై, నా ప్రార్థన సంఘ జీవితంపై అంత లోతైన ప్రభావం లేకపోతే కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల తర్వాత ప్రియులారా మనము వదిలిపెట్టే పనికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోయే అనేక మంది మనం చూస్తూ ఉన్నాం. నేను మందదాగను అని మాట ఇచ్చి వెళ్ళిపోయేవాడు కొన్ని నెలల తర్వాత మళ్ళీ మందుబాబులుగా మారిపోయే పరిస్థితి ఎన్నో ఉన్నాయి. కొన్ని తప్పుడు సంబంధాలు, అది తప్పు అని తెలిసి ఆ వ్యక్తితో ఉన్న సంబంధాన్ని వదిలిపెట్టి మొబైల్ ఫోను డిలీట్ చేసి లేదా నంబరే మార్చుకుంటూ ఇక నేను ఆమెను కలవను, నేను వీడిని కలవను, నాకు వీడు వద్దు, నాకు ఆమె వద్దు అని సంబంధాలు నెరికేసిపోయిన తర్వాత పిల్లరా
ఎక్కడో కొన్ని పండగలు కానీ ఏదో ఒక గుడిలో, ఏదో ఒక ఊర్లో, ఏదో ఒక గ్రామములో, ఎక్కడో ఒక దగ్గర ఆఫీసు కలిసినప్పుడు మళ్ళీ ఆ సంబంధాన్ని మళ్ళీ మొదలు పెట్టుకుంటూ అదే వదిలిపెట్టే పాపానికి పోయి అనేక మంది నాకు తెలుసండి. ఇది ప్రతి మనిషి జీవిత విధానం వల్లరా మనకున్నటువంటి బలహీనత. విచ్ మీన్స్ ఏదో ఒక ఆదర్శాన్ని, ఏదో ఒక ఉద్దేశాన్ని, ఒక నిరీక్షణ మనసులో పెట్టుకుంటూ నేను ముందడుగు వేసి ఆ ఉద్దేశాన్ని, ఆ జీవిత మార్గములో కొన్ని ఇబ్బందులు, కష్టాలు, నిరాశలు, ఆటంకాలు కలిగినప్పుడు అరే నేను వదిలిపెట్టే మార్గమే మంచిది, నేను వదిలిపెట్టే సుఖమే మంచిది, ఈ కష్టాలు నాకెందుకు, బాధలు ఎందుకు, అప్పుడు బాగుండేవాడిని, అప్పుడు చాలా సుఖంగా ఉండేదాన్ని అని అనిపించుకున్న మనుషులే అనేక మంది. ఈ పేతురు కూడా చేసే పని అది. ప్రియులారా, అందువలన ఈ వాక్కు మనందరికీ చాలా ముఖ్యమైనటువంటి ఒక అంశమే. ఈ సందేశం మన జీవితంలో నిజంగా లోతైన ప్రభావం తీసుకురావాల్సిన ఒక విషయమే. అందువల్ల ఈ రోజు వాక్కు వింటూ ఉండగా నెంబర్ 1 మీ దృష్టికి నేను తీసుకొచ్చే అంశం ఏంటంటే, పిల్లరా, గతములో యేసుక్రీస్తు కోసము, దేవుని వాక్యం కోసము, సంఘం కోసము, నీ రక్షణ కోసము, మీ జ్ఞానస్నానం కోసము నీవు ఏ పాపమైతే, ఏ శోధన అయితే, బలహీనత వదిలిపెట్టి వచ్చావో ఆ వదిలిపెట్టే పనికి మళ్ళా అప్పుడప్పుడు వెళ్తూ ఉన్నావా? వదిలిపెట్టే పాప సుఖాల కోసం మళ్ళీ అప్పుడప్పుడు వెనకకి తొంగి చూస్తూ ఉన్నావా? కొంతమంది పిల్లరా మళ్ళీ ఆ పాపం వెనకకి వెళ్ళి చేయాలని లేదు, కానీ కొన్నిసార్లు ఇలా కలలలో, ఊహాలలో, ఆలోచనలో ఇలా పడిపోతూ ఉంటాం. విచ్ మీన్స్ గతములో ఉన్న అదే అనుభవాన్ని, అదే అనుభూతిని, అదే సుఖాన్ని మళ్ళీ పొందటానికి మేబీ బలహీనతల వల్ల, సైతాన్ని కలిగించే ప్రేరణ వలన, పరిస్థితి వలన కొన్నిసార్లు మనుషులు పడిపోతూ ఉంటాం. ప్రజా అలాంటి మార్గములో పడవద్దు అని మనకి ఈనాడు వాక్యం సెలవిస్తూ ఉంటుంది. పేతురు గారిలాగా మనం కూడా పడిపోవద్దు అని వాక్యం మనకు హెచ్చరిస్తూ ఉంటుంది. అలాంటి కొన్ని అంటే ఇంగ్లీష్లో బ్యాక్ స్లైడింగ్ అని అంటారు. అనగా మెల్లమెల్లగా కాలు జారి ఎక్కడైతే వద్దో అక్కడ ఉండిపోవటం. అలాంటి ఒక అలవాటు, అలాంటి ఒక ప్రేరణ ఉంటే అది చేయవద్దు అని మన నిరీక్షణలో, విశ్వాసములో ముందుకు సాగిపోమని ఈనాడు మనకి వాక్యం సెలవిస్తుంది. ప్రియబడ్లారా, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. పిల్లల రెండో అంశం ఏంటంటే, నేను ఈనాడు బైబిల్లో చదివిన కథ అంతా మళ్ళీ చెప్పట్లా. అందులో ఉన్న ఒక ముఖ్యమైన అంశం ఏంటంటే, ప్రియులారా, పేతురుని యేసుక్రీస్తు పిలిచినప్పుడు ఏ సంఘటన ఆయనకి విశ్వాస నమ్మకం కలిగించిందో అదే సిమిలర్ సంఘటన ఈ నాడు సువిశేషపట్నంలో తిబేరియస్ సరస్సులో కూడా జరిగింది. అదేంటంటే 300 సంవత్సరాల క్రితం ఎప్పుడైతే యేసుక్రీస్తు పేతురుని పిలిచాడో ఆ రాత్రి అంతా పని చేశాడు, రాత్రంతా వల వేశాడు. ఒక్క చేప మొక్క కూడా ఆయనకి దొరకలేదు. అప్పుడు ప్రభువు ఆ వలలో కూర్చొని కొద్దిగా లోపలికి తీసుకుని పోమని చెప్పి వాక్యమంతా ప్రజలకి బోధించి తర్వాత చేపలు పట్టుకోవటానికి వల వేయమంటే ఆయనకి షాక్ అయింది. ఎందుకంటే అప్పుడు పడే చేపల ఆ బరువు సంఖ్య వలన ఆల్మోస్ట్ వల పిగులునట్టు చినిగిపోతున్నట్లు చేపలు పడ్డాయి అని అక్కడ ఉంది బైబిల్లో. అప్పుడు పేతురు వెంటనే చేశాడు, యేసుక్రీస్తు పాదములపై పడి, ప్రభో నేను ఒక పాపాత్ముడి గనక నన్ను విడిచిపొండు అని అన్నాడు. బ్రదరా, ఇదే సిమిలర్ సంఘటన ఈ యోహాను సువార్త 21వ అధ్యాయంలో తిబేరియస్ సరస్సులో కూడా జరిగింది. వాళ్ళు పేతురు ప్లస్ 6, టోటల్ 7 మంది. ఓకే, రాత్రంతా వాళ్ళు తిరిగారు, రాత్రంతా శ్రమించారండి. అది బైబిల్లో ఎంత చక్కగా ఉందంటే చూడు, మీరు ఆశ్చర్యపోతారు. ప్రభు ఒక్కసారి ఒక మనిషిని దగ్గర తీసుకుంటే ఇట్లరా మళ్ళీ అది ఎప్పుడు కూడా ఒక జ్ఞాపకంగా ఉండిపోయేటట్లు ఒకసారి మనం విందాం.
యోహాను సువార్త 21వ అధ్యాయంలో పిల్లరా మనం చదువుతామా? 5, 6, 2 వచనాలు. యేసు వారిని, బిడ్డలారా, మీ యొద్ద తినుటకు ఏమైనా ఉన్నదా అని అడగగా, లేదు అని వారు ఓకే, దానికి బదులు ముందుగా చదువుతాం 3వ వచనం, అక్కడి నుంచి ఉంది. సీమోను పేతురు వారితో, నేను చేపలు పట్టబోచున్నాను అని పలుకగా, వారు, మేమును నీ వెంట వచ్చేదము అనిరి. వారు బయలుదేరిరి, పడవనెక్కిరి. కానీ ఆ రాత్రంతయు వారికి ఏమీయూ దొరకలేదు. ఆ రాత్రి అంతా వాళ్ళకి ఏమీ దొరకలేదు. ఇంకా 6వ వచనం. అప్పుడు ఆయన వారితో, పడవకు కుడివైపున వలవేయుడు, చేపలు దొరుకును అని చెప్పెను. వారు అట్లే వలవేసిరి. చేపలు ఎక్కువగా పడుటచే వారు వలను లాగలేకపోయిరి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ప్రియములారా, ఒక మనిషి విశ్వాసాన్ని దృఢపరచటానికి, బలపరచటానికి ఏ ఇనీషియల్ మొదటి అనుభవంతో ప్రభువు అతన్ని పిలిచాడో అదే అనుభవానికి మళ్ళీ నడిపిస్తూ ఉన్నాడు. చూడండి, ద ఫస్ట్ ఎక్స్పీరియన్స్, మొదటి అనుభవం. పిల్లరా, నీవు యేసుక్రీస్తును నమ్మినప్పుడు, చర్చికి వచ్చినప్పుడు, వాక్యాన్ని విని ఎలా నీకు మారు మనస్సు కలిగిందో, ఎలా నీ పాప జీవితం వదిలిపెట్టావో, ఎలా జ్ఞానస్థానం పొందుకున్నావో, ఎలా యేసుక్రీస్తును నమ్మావో, ప్రతి మనిషికి ఒక స్టోరీ ఉందండి. ప్రతి మనిషికి ఒక కథ ఉందండి. ఇప్పుడు నన్ను అడిగితే, ఫాదర్ గారంటే మీరు ఎలా కేరళ నుంచి ఆంధ్రాకి వచ్చారు, మీరు ఎలా సెమినారీలో పిల్లలకి పాఠాలు చెప్పకుండా మీరు ఎలా కరిస్మాటిక్ మినిస్ట్రీలో దిగారు అని అడిగితే, నేను నా సాక్ష్యం రకరకాల ఛానల్స్లో నేను పంచుకున్నాను. నాకు కూడా ఒక స్టోరీ ఉంది, నాకు ఒక కథ ఉంది. ఇప్పుడు మిమ్మల్ని అడిగితే నాకు మాత్రం కాదు, ఈ వాక్యం అంటే మీ ఒక్కొక్కరికి పిల్లరా మీకు ఒక కథ ఉంది, ఒక స్టోరీ ఉంది. ఎలా ఫస్ట్ టైం యేసుక్రీస్తుని చూశారో, ఎలా దేవుని స్వరం విన్నారో, ఎలా మీరు లోకము నుండి దేవుళ్ళకి వచ్చారో, ఎలా పాపాన్ని వదిలిపెట్టి మీరు జ్ఞానస్నానం పొందుకున్నారో, ఎలా మీరు యేసుక్రీస్తుని నమ్మారో, ఇట్లా ప్రతి మనిషికి ఒక స్టోరీ ఉంది, కథ ఉంది. ఏంటి స్టోరీ, కథ అంటే అది ది ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ అంటారు ఇంగ్లీష్లో, విచ్ మీన్స్ మొదటిగా కలిగిన అనుభవం, మొదటిగా కలిగిన మార్పు, మొదటిగా కలిగిన విశ్వాసం, మొదటగా నువ్వు చూసిన తెలుసుకున్నటువంటి ఆశ్చర్య అద్భుత కార్యాలు. ప్రియబిడ్డలారా, ఈ కార్యం బిడ్డలారా ఒక మనిషి జీవితంలో బలపరచడానికి, ఒక మనిషిని నడిపించడానికి అత్యవసరమైనదే. అప్పుడప్పుడు ఈ మొదటి ఎక్స్పీరియన్స్కి మనం వెళ్ళాలి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 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 ఈ మొదటి అనుభవానికి మనం అప్పుడప్పుడు వెళ్ళాలి. ఈ మొదటి ఎక్స్పీరియన్స్ అప్పుడప్పుడు మనసులో తలంచుకోవాలి. ఈ మొదటి ఎక్స్పీరియన్స్ బట్టి దేవునికి థ్యాంక్స్ తెలియజేయాలి. ఎందుకంటే ఈ ఎక్స్పీరియన్స్ ని మొదటిగా మార్చినది. పిల్లరా గమనించండి, ఈ తిబేరియస్ సరస్సులో జరిగినటువంటి ఈ సంఘటన యాక్చువల్లీ దేవుడు చేస్తున్నారంటే పేతురుకి మొదటిగా కలిగించిన అనుభవానికి మళ్ళీ ప్రభు నడిపిస్తూ ఉన్నాడు. సేమ్ ఎక్స్పీరియన్స్. ప్రియ సహోదరి సహోదరులారా, ఆ మొదటి ఎక్స్పీరియన్స్ సంథింగ్ వెరీ ఇంపార్టెంట్. అందువల్ల ఈనాడు ఈ సువిశేషపట్నములో, ఈ సందేశములో నేను మిమ్మల్ని కోరుకుని ఏంటంటే, మీకు ఎప్పుడైతే ప్రభు యొక్క స్పర్శ, ఆయన సందేశం, ఆయన బలం, ఆయన అభిషేకం, ఆయన విడుదల, ఆయన స్వస్థత ఏదైతే మీరు టాంచబుల్లీ పొందుకున్నారో, కన్విన్సింగ్లీ అనుభవించారో, ఆ మొదటి అనుభవానికి మనము కూడా అప్పుడప్పుడు వెళ్ళాలి. ఎప్పుడు వెళ్ళాలంటే విశ్వాసములో మనం పడిపోతున్నట్లు అనిపించినప్పుడు, దేవుని నుంచి దూరమైపోతున్నాను అని అనిపించినప్పుడు, ప్రలోభనలు శోధనలు ఎక్కువ అవుతూ ఉన్నాయి అని అనిపించినప్పుడు, జీవితములో విశ్వాసములో నేను అంత నిజంగా లేదు, నాకు బోరు కొడుతుంది, ప్రార్థన చేయబుద్ధి కావట్లేదు, గుడికి వెళ్ళాలనిపించటం లేదు, లేదా అంతా ఒక బోసిగా అనిపిస్తుంది, బోరు కొడుతుంది, ఎందుకు గుడికి వెళ్ళాలి, ఎందుకు ప్రేయర్ చేయాలి, ఇటువంటి ఏమైనా బోరింగ్ అనుభవాలు వచ్చినప్పుడు, పడిపోతూ ఉన్నప్పుడు ఏం చేయాలంటే మొదటి ఎక్స్పీరియన్స్కి,
ఫస్ట్ ఎక్స్పీరియన్స్కి అప్పుడప్పుడు వెళ్ళాలా, అప్పుడప్పుడు వెళ్ళాలి. పిల్లరా, నేను ఆ మొదటి నేను ఏం చెప్పాలా, గర్వంతో చెప్పట్లా. ఇది ఒక మనిషికి వినయము వినమ్రత కలిగించే ఒక ఎక్సర్సైజ్. నేను అప్పుడప్పుడు వెళ్తా. నేను ఎలా మొదటిలో ఆ 40 రోజులు ఎలా ఉపవాసం ఉన్నానో, ఆ 40 రోజులు ఎలా ఉదయం 2:30-3 గంటలకు లేచి ప్రే చేసుకున్నానో, ఎలా దేవుడు నాతో మాట్లాడాడో, ఆ రాత్రి దేవునితో ఏకాంతముగా ఉండి ప్రే చేస్తున్నప్పుడు ఆ కలిగిన అనుభవం ఏంటో నేను అప్పుడప్పుడు నెమరు వేసుకుంటాను. అలా నెమరు వేసుకున్నప్పుడు అది నాకే బలం. అందులో వాక్యం ఉంటున్న ప్రియబిడ్డలారా, మనము డెఫినెట్గా గమనించండి, డైలీ మనం ఒకే స్పీడ్లో విశ్వాసమును ముందుకు వెళ్ళలేం. డైలీ ఒకే ఉత్సాహం ఉండదు. డైలీ ప్రార్థన చేయాలని అనిపించదు. కొన్నిసార్లు బోరు కొడుతుంది. ఇలాంటి ఏదైనా విశ్వాసములో క్రైసిస్, ప్రార్థనలో క్రైసిస్, అలాగే దేవుని యందున్న మన జీవితములో క్రైసిస్, యాక్సిడెంట్, ప్రాబ్లమ్స్, శోధనలు, బలహీనతలు, ఆటంకాలు ఏం కనిపించడం లేదు. అలా గుడ్డివాళ్ళుగా ఉన్నప్పుడు ఈజీ మార్గం ఏంటంటే గో బ్యాక్ టు యువర్ ఇనీషియల్ ఎక్స్పీరియన్స్. మొదటి అనుభవానికి అప్పుడప్పుడు వెళ్ళండి. అప్పుడు ఉత్సాహం, విశ్వాసం, నమ్మకం, ఆ పట్టుదల, ఆ నిరీక్షణ నీకు మళ్ళీ కలుగుతుంది. యేసుక్రీస్తు పేతురు జీవితములో చేసింది అదే అనుభవమే. ఆయనతో పాటు 7 ఇదే అనుభవం. ప్రైజ్ ది లార్డ్. Praise the Lord. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. చివరికి నేను 3వ అంశానికి లాస్ట్ మెసేజ్కి వస్తున్నాను. అదేంటి పిల్లరా, ఇలా పేతురుని, ఆయనతో పడినటువంటి శిష్యులని ఇలాంటి అనేకమైన అనుభవాలతో, ఎన్కౌంటర్తో, ఆయన వాక్కుతో, ఆయన సన్నిహిత్యముతో, బలముతో అభిషేకించి బలపరచాడు. కాబట్టే ఈనాటి మొదటి పట్టణములో మనం చదివిన సంఘటనలో శిష్యులు గట్టిగా స్ట్రాంగ్గా నిలబడ్డారు. మీరు అనుకుంటారు పిల్లరా, మీకు నేను యాక్చువల్లీ ఈ ఫాదర్ వెన్నీ ఎక్స్పీరియన్స్ ఛానల్లో ఐ థింక్ ఒక 1 or 2 years బ్యాక్ నేను ఒక మంచి వర్డ్ ఆఫ్ గాడ్ సెయింట్ మేరీస్ కథీడ్రల్ నుంచి చెప్పాను. అదేంటంటే, యేసుక్రీస్తుకు 12 మంది శిష్యులు ఉన్నారు. అందులో ఒకడు భ్రష్టులైపోయి యూదా ఇస్కరియోతు ఉరివేసి చచ్చాడు. ఆయన ప్లేసులో వారు మత్తీయాసని ఇంకొక వ్యక్తిని ఎంపిక చేసుకుని యేసుక్రీస్తు ఏర్పరిచిన 12 అన్న సంఖ్య పూర్తిగా ఇచ్చాడు. పిల్లరా, మీరు టైం ఉంటే యూట్యూబ్లో కానీ లేదా మీ గూగుల్లో ఇంటర్నెట్లో ఒక్క లైన్ కొట్టండి, యేసుక్రీస్తు 12 మంది అపోస్తలులు ఎలా చనిపోయారు. మీకు తెలుసా, నేను ఎప్పుడైతే ఈ విషయం మీద, ఈ అంశం మీద లోతుగా చదివానో, లోతుగా నేను వాక్యాన్ని విన్నానో, టాక్స్ విన్నానో, పిల్లరా, నాకు కొన్ని రాత్రిలో కొన్ని రోజులు అస్సలు అదే నా మనసులో తిరుగుతా ఉంది. ఒక మనిషికి ప్రపంచములో అత్యంత విలువైనది ఏంటి అడిగితే సొంతం ప్రాణమే. ప్రాణం కంటే విలువైనది ప్రపంచంలో ఏదీ లేదు. సొంత లైఫ్ కంటే విలువైనది ముఖ్యమైన ఎవరూ లేదండి. ప్రియులారా, ఈ 12 అపోస్తలులు మీరు ఆశ్చర్యపోతారు, యేసు క్రీస్తు కోసం రక్తం ధారపోసి రక్త సాక్షిగా, హతసాక్షిగా మరణించారు. అది ఒక్కొక్కరికి ఎంత ఘోరమైన మరణం అంటే, ఎంత నికృష్టమైన మరణం అంటే, ఒక మనిషి ఊహకి అందని విధములో ఈ 12 మందిని కూడా హతమార్చారు. కొంతమందిని ఈటతో పొడిచి బయటికి లాగారు, కొంతమందిని తెగ నరికారు, కొంతమందిని సిలువలో తల కింద మీద పెట్టి వారిని రోజులు ఇంచుగా చంపేశారు. కొంతమందిని
కట్టతో కొట్టి, కొంతమంది రాళ్లతో కొట్టి. మరి ఫ్రెండ్స్, కొంతమందిని ఆంధ్ర అయితే లేదా ఈ ఈ ఈ స్కిన్ ఉంది కదా, ఈ స్కిన్ అది కత్తితో చేపల స్కిన్ ఎలా మనం ఉలిచేస్తామో అలా ఆంధ్రీని చెట్టుకి కట్టేసి ఆ స్కిన్ ఇలా ఉలిచేయటం అంటే, మై గాడ్, మనకు ఎక్కడైనా కొద్దిగా ఒక్క ముళ్ళు తగిలితేనే, కొద్దిగా గాయం తగిలితేనే ఇలా మనం అసలు నిద్రపోలేం. ఒక బతికి ఉన్న ఒక మనిషిని చెట్టు కట్టేసి కత్తితో ఆయన చర్మం ఉలిచేయటం అంటే అలా ఘోరమైన మరణానికి వీళ్ళు ఎందుకు గురి అయ్యారు అని మీరు అనుకుంటున్నారు? ఎందుకంటే ఈ 12 సార్లు ఆయన వాళ్ళకి ప్రత్యక్షమై సజీవుడుగా లేచాడనే వాస్తవాన్ని నిరూపించి, మీరెక్కడికి వెళ్ళవద్దండి, నేను నా తండ్రికి ఇచ్చిన వాగ్దాన ప్రకారం మీపై పరిశుద్ధాత్మను కృమ్మరించి అభిషేకించి బలపరచే వరకు మీరు నగరములోనే ఉండండి అని చెప్పి వాళ్ళందరిని చెల్లాచెదరై వాళ్ళందరినీ కూడా ప్రోగ చేసి మార్కు గారి ఇంటి పైమెడలో కూర్చోపెట్టి మరియతలతో పాటు 120 మంది స్త్రీలు పురుషులు శిష్యులు కలిసి ఎడతెగగా ప్రార్థన చేస్తూ ఉండగా మనకు తెలుసు పరిశుద్ధాత్మ అభిషేకం వారిపై దిగి వచ్చింది. పిల్లరా, ఈ 40 రోజులు వాళ్ళతో ఉండి ఆశ్చర్య అద్భుత కార్యాల ద్వారా ఆయన లేచాడని వాస్తవాన్ని నిరూపించటం ఒకటి. రెండవది, వాళ్ళందరినీ ప్రోగ చేసి ఈ పైమెడలో కూర్చోపెట్టి ఎడదగా ప్రార్థన చేపించటము. మూడవదిగా పరిశుద్ధ అభిషేకం శక్తితో బలముతో వారిపై ఆయన ఆత్మను కృమ్మరించాడు. అందువలన పిల్లరా, ఈ ప్రపంచంలో ఏ ఒక మనిషి మాటకి వారు లెక్క చేయలేదు. వారు ప్రధానార్చకులైనా, ధర్మశాస్త్ర బోధకులైనా, రోమా సామ్రాజ్య చక్రవర్తి అయినా, సైనికులైనా, నువ్వు ఎవడైనా కానీ నాకేంటి, నువ్వు ఎవడైనా కానీ నాకేంటి. ఇలారా, నాకు ఈ మొదటి పట్టణం చాలా ఇష్టం, చాలా నచ్చిందండి. పిల్లరా, మీరు తీసుకుంటామా? అపోస్తలుల చర్యలు 4వ అధ్యాయం తీసుకుంటాం. ఈనాటి 5వ అధ్యాయంలో ఈనాటి సుశేష పట్టణం ముందు మొదటి పట్టణము దీని మీద ఉంటుంది. ఓకే, సరే విందామా? 29-32 వచనాలు. అందుకు పేతురు తదితర అపోస్తులు వారితో, మేము మనుష్యులకు కాక దేవునికి విధేయులము కావలయును. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. అలాగే 30వ వచనం కూడా, మీరు యేసును మ్రానుపై వేలాడదీసి చంపితిరి, అయినను మన పితరుల దేవుడు ఆయనను మృతుల నుండి లేవనెత్తెను. ఇశ్రాయేలు ప్రజలకు పశ్చాత్తాపడు అవకాశమును కల్పించుటకును వారి పాపములు క్షమింపబడుటకును దేవుడు ఆయనను వారికి నాయకునిగా రక్షకునిగా చేసి తన కుడి ప్రక్కన కూర్చుండబెట్టుకొనెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, పేతురు తదుపరి 11 మంది అపోస్తలులు ఏం చెబుతున్నాడు? నీవు సిలువ వేసి చంపిన యేసుక్రీస్తునే తండ్రి దేవుడు మృతులో నుండి లేపాడు. ఆయన పునరుత్థానానికి మేమందరం సాక్షులమే. ఎంత గట్టి చెప్తున్నాడు చూడు. యాక్చువల్ చెప్పాలంటే అపోస్తలులకి పిల్లరా, ఈ ప్రధాన అర్చకు ధర్మశాస్త్ర బోధకులు వార్నింగ్ ఇచ్చారు. విందామా? 27-28 వచనాలు. వారు అపోస్తులను లోనికి తీసుకొని వచ్చి విచారణ సభ ఎదుట నిలవబెట్టిరి. ఆ విచారణ సభ ఎదుట నిలబెట్టిరి. తరువాత ప్రధాన యాజకుడు, మీరు యేసు పేరిట బోధింపరాదని మేము ఖండితముగా ఆజ్ఞాపించితిమి. అయినను మీరు యెరూషలేము నందంతటను మీ బోధనలను వ్యాపింపజేసిరి. యేసు రక్తపాతమునకు మమ్ములను బాధ్యులను చేయుటకు మీరు ఉద్దేశించుచున్నారు అని వారితో పలికెను. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రియులారా, యేసుక్రీస్తుని విచారణ చేసి శిలువ మరణానికి అప్పగించిన వాళ్ళే ఈ ప్రధాన అర్చకులు, ధర్మశాస్త్ర బోధకులు, ఈ ఫరిస్సీయులు, వీళ్ళందరూ. అనగా వాళ్ళని ఎదిరిస్తే, వాళ్ళ మాట పట్టించుకోకపోతే, వాళ్ళకి వ్యతిరేకంగా తిరిగితే,
మరణమే శిక్ష, మరణమే దండన, వాళ్ళ భవిష్యత్తే మట్టిలో కలిసిపోవటము, ఇంకా బతకటానికి ఛాన్స్ లేదు అని యేసుక్రీస్తుని చంపేసినటువంటి వాళ్ళే వీళ్ళని ఈ యేసుక్రీస్తు బతుకే ఆయన భవిష్యత్తే మా భవిష్యత్తు కూడా అని శిష్యులకు బాగా తెలుసు. అయినా సరే ఏమంటున్నారు? ఎంత స్ట్రాంగ్ మాట చూడు. 29, మేము మనుషుల మాట వినాలా, దేవుని మాట వినాలా? మేము దేవుని మాట వింటాం, నీ మాటలు వినం. అనగా యేసును సిలువ వేసి చంపిన వాళ్ళనే ముఖం మీద నేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తుకి మరణ శిక్ష విధించిన వాళ్ళ ముఖం మీద ఎంత ధైర్యంతో నిలబడి అంటున్నారు, అసలు మేము మీ మాట వినం, మీ మనుషుల మాట వినాలా, మీ మాట వినాలా, దేవుని మాట వినాలా? మేము దేవుని మాట వింటాం, మేము మనుషుల మాట లెక్క చెయ్యము అని ధైర్యంగా అధికారుల ముఖం మీద చెప్పాలంటే ఎంత దమ్ము ఉంటేనే, ఎంత విశ్వాసం ఉంటేనే, ఎంత కన్విన్సింగ్ ఎవిడెన్సెస్ అండ్ ప్రూఫ్స్ ఉంటేనే ఒక మనిషి చెప్పగలుగుతాడు. విచ్ మీన్స్ మరణాన్ని కళ్ళ ముందు చూస్తూ సవాలు చేస్తున్నారు. హతసాక్షిగా మరణించవలసిన పరిస్థితి వస్తుంది. డెత్, మరణం కళ్ళ ముందు చూస్తూ వాళ్ళని సవాలు చేస్తూ ఉన్నారు. మేము మీ మాటలు వినాం, మేము దేవుని మాట విందాం. పిల్లరా, మేము మీ మాట వినే ప్రసక్తే లేదు, దేవుని మాట వింటాము, దేవుని మాట ప్రకారమే చెప్తాను, నడుస్తాను, బోధిస్తానని ఈ పేతురుకి 11 మందికి ఎలా అంత గుండె ధైర్యం వచ్చింది, ఎలా అంత నమ్మకం కలిగింది అంటే యేసుక్రీస్తు 40 రోజులు వాళ్ళతో ఉండి కన్విన్సింగ్, వాళ్ళకి నమ్మకం కలిగే వరకు, విశ్వాసం కలిగే వరకు ఆశ్చర్య అద్భుత కార్యాల ద్వారా తిబేరియస్ సరస్సులో ఈనాడు సువిశేషం చదివినట్లుగా 12 సార్లు ప్రత్యక్షమై గట్టి నమ్మకం కలిగించారు, గట్టి విశ్వాసం కలిగించారు. ఇలా అధికారులను సవాలు చేసేది ఒకసారి కాదండి, చాలాసార్లు సవాలు చేశారు. మీరు చూసుకుంటామా, ఇదే అపోస్తలుల 4వ అధ్యాయం తీసుకుంటామా, 4వ అధ్యాయంలో 19వ వచనం ఎంత బాగుంది తెలుసా? ఇది యాక్చువల్లీ బిళ్ళరా చదివి ధ్యానిస్తే గుండె ధైర్యం వస్తుంది. ఇది చదివి ఒకసారి మననం చేస్తే మనం ఎక్కడో ఎదిగిపోతామండి బిళ్ళరా. విందామా? అపోస్తలుల 4వ అధ్యాయంలో 19, 22 వచనాలు. మేము మీ మాట వినవలయునా లేక దేవుని మాట పాటింపవలయునా? చూడండి, మీ మాట వినాలా, దేవుని మాట మేము పాటించాలా? దేవుని దృష్టిలో ఏది సమంజసమో, దేవుని దృష్టిలో ఏది కరెక్టో మీరే నిర్ణయింపుడు. మీరే నిర్ణయించుకో. 20, ఏలైనా మేము కన్నులారా చూచిన దానిని కన్నులారా చూచిన దాని గురించి, చెవులారా విని దానిని గురించి, చెవులారా విని దాని గురించి మాట్లాడకుండా ఉండలేము, అస్సలు మాట్లాడకుండా ఉండలేం అని పేతురు యోహానులు వారికి బదులు పలికిరి. ప్రియులరా, ఇది చదువుతూ ఉంటే, ధ్యానిస్తూ ఉంటే, మీతో వాక్యం బోధిస్తూ ఉంటే ఎక్కడి నుంచో ఆ పౌరుషం, ఆ విశ్వాసం, ఆ నమ్మకం తన్నుకుంటూ వస్తుంది. మేము ఏదైతే కళ్ళారా చూసాం, ఏం చూశారు వాళ్ళు? పునరుత్థానుడైన యేసుక్రీస్తుని కళ్ళారా చూశారు. ఐ హావ్ సీన్. రెండవది, పునరుత్థానుడు లేచిన యేసుక్రీస్తు స్వరాన్ని, సందేశాన్ని వారు విన్నారు. మేము వినదాన్ని గురించి మేము సైలెంట్గా నోరు మూసుకుంటూ ఉండలేం. మేము మాట్లాడతాం. నువ్వు చంపేస్తావా? చంపేయ్. నరికేస్తావా? నరికేయ్. నువ్వు ఏమైనా చెయ్యి. కానీ మేం మాత్రం యేసుక్రీస్తుని గురించి మాట్లాడకుండా ఉండలేం. మేం మాత్రమే అనుభవించిన దాన్ని చెప్పకుండా ఉండలేం. నువ్వు చంపుతావా, నాశనం చేస్తావా, నరికేస్తావా, సులువేస్తావా, చర్మములు చేస్తావా, నువ్వు ఏదైనా చెయ్యి. కానీ మేము దేవుని మాట వింటాం, మేము దేవుని మార్గములో నడుస్తాం, మేము దేవునికి సాక్షిగానే ఉంటాం. ప్రియులారా, ఇంత మరణానికి కూడా భయపడకుండా,
ఏమాత్రం అధికారుల మాటకి లెక్క చేయకుండా ఈ శిష్యులు నిలబడటానికి కారణం ఏంటంటే వారు నిజమైన విశ్వాసం కలిగి ఉన్నారు. వారికి విశ్వాసం కలిగే వరకు ఆయన అపీరెన్స్ ప్రత్యక్షత కలిగించునే ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజులలో భారతదేశంలో వేరే ఇతర దేశాల్లో కూడా క్రైస్తవుల మీద ఎక్కువగా హింసలు, అన్యాయము, అక్రమాలు, అన్ని నిందులు, ఆరోపణలు, కేసులు, గొడవలు అన్ని నడుస్తూ ఉన్నాయి. మీకు తెలుసు, ఇది ఇంకా పెరుగుతూనే ఉంటాయి, ఇంకా పెరుగుతూనే ఉంటాయి. ప్రియులారా, ఒక విశ్వాసిగా, క్రైస్తవుడుగా నీవు దేవుని కళ్ళారా చూడకుండా, ఆయన సందేశము చెవులారా వినకుండా, దేవుని శక్తి ఏంటో, ఉనికి ఏంటో, నీ పరిశుద్ధాత్మ అభిషేకములు నీవు అనుభవించకుండా, దేవుని యందు యథార్థమైన వాస్తవ విశ్వాసం కలగకుండా నీవు మున్ముందున్నటువంటి హింసలు, అవమానాలు, వేదనలు, నిందలు, కన్నీరు, దుఃఖమా, దురితమా, వేదనల, చివరికి మరణమా నీకు ఎదురు వస్తే నీవు నిలబడలేవు. ప్రియులారా, ఈ శిష్యులు అలా రక్తం ధారగా పోసి వారు సాక్షిగా నిలబడ్డారు కాబట్టే ఈరోజు సంఘం ఉంది. గమనించండి, ఈరోజు సంఘం ఎందుకండి ఇక్కడ ఉంది? ఎందుకండి వాక్యం బోధించే సేవకులు నీకున్నారు? ఎందుకండి మీరు వెళ్ళి ప్రే చేసే ఒక చర్చ్ నీకుంది? ఎందుకుంది అంటే ప్రియులారా, దానికి వెనక యేసు క్రీస్తు కోసం రక్తం ధారపోసే హతసాక్షులు నిలబడ్డారు. యేసు క్రీస్తు కోసం ప్రాణం ధారపోసి వాక్యం బోధించే సేవకులు ఉన్నారు. దానికోసం అనేక మంది హతసాక్షులుగా చంపబడ్డారు. ఆ హతసాక్షుల ఉటుకు రక్తం పడి 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 తడిచిపోయినటువంటి ఆ మట్టి నుండియే, ఆ భూమి నుండియే పిల్లడా సంఘమనేటువంటి చెట్టు పుట్టుకు వచ్చింది. సంఘమనే చెట్టు ఎదిగింది. అందువలన రానున్న సంవత్సరాల ప్రియ సహోదరి సహోదరులారా, ఈ హింసలు తప్పవు, ఈ బాధలు తప్పవు, ఈ వేదనలు తప్పవు. ఎవరు నిలబెడతారు అడిగితే, ఎవరికైతే యేసుక్రీస్తుని శిష్యులు చెప్పినట్లుగా మేము కళ్ళారా చూచిన దాని గురించి మాట్లాడకుండా ఉండలేం, చెవులారా విన్న దాని గురించి సాక్ష్యం ఇవ్వకుండా ఉండలేం. నువ్వు చంపినా చంపేయి, నరికేస్తావా నరికేయి, నువ్వు నాశనం చేస్తావా నాశనం చేయి, ఏం చేస్తావు, కానీ మేము మాత్రం నిలబడతాం. అలాంటి విశ్వాసం కలిగిన కుటుంబాలు మనకు కావాలి. అలా గట్టిగా నిలబడే సేవకులు మనకు కావాలి. అలా యేసుక్రీస్తు గట్టిగా నిలబడే దేవుని బిడ్డలు మనకు కావాలి. బిడ్డలారా, అలాంటి సేవకులు, బిడ్డలు, విశ్వాసులు ఎక్కడి నుంచి పుట్టుకొస్తారంటే యేసుక్రీస్తు పునరుద్ధానమందు, ఆయన వాక్యమందు నమ్మకం, విశ్వాసం కలిగిన మనుషులు ఎక్కడ ఉంటారో అక్కడే సంఘం బలపడుతుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేను ఈ ఆదివారం ఈ వాక్యం ఇక్కడ ముగిస్తూ ఉన్నాను. కానీ ఒక విషయం మాత్రం గమనించండి ప్రియపడ్లారా, కేవలము ఈ వాక్యం చదివి, కేవలము ఒక ప్రసంగం విని చక్కగా తయారై గుడికి వెళ్ళామా, వచ్చామా, తిన్నామా, పోయామా, జ్ఞానచనం పొందుకున్నామా, ఒక సర్టిఫికెట్ సంఘంలో పెట్టామా, ఇది ఏమి పనికి వచ్చే పని కాదండి. అదేమి పనికి వచ్చే పని కాదు. ఒక సవాలు వస్తే, ఛాలెంజ్ వస్తే, ప్రమాదం వస్తే, హింసలు వస్తే నిలబడే క్రైస్తవులుగా నీవు ఉంటావా? నీవు ఉంటావు అంటే దాని అర్థం నీకు విశ్వాసం ఉంది. నీకు విశ్వాసం ఉంది. ఆ విశ్వాసం యేసు క్రీస్తు పునరుద్ధానం అయ్యాడు అనే అంశం మీద నిలబెట్టాలా? యేసుక్రీస్తు బోధించిన వాక్యం మీద నిలబెట్టాలా? నీవు మొదటిగా యేసు క్రీస్తులకు వచ్చినప్పుడు కలిగిన ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఇనిషియల్ ఎక్స్పీరియన్స్, మొదటి కలిగిన అనుభవములో నిలబడాలా? ఆ అనుభవానికి రాకపోతే పిల్లరా నువ్వు ఎవ్వరూ నిలబడవు, నిజమైన క్రైస్తవులు మీరు కాలేరు. అందువలన నేను ఈ వాక్యం ఇక్కడ ముగిస్తూ ఉండగా మనం ప్రే చేస్తాం. పిల్లరా, ఒక్క
ఒక్కొక్కరికి అనుభవం కలగాలి, ఒక్కొక్కరికి విశ్వాసం కలగాలి, ఒక్కొక్కరికి ఎక్స్పీరియన్స్ ఉండాలి, ఒక్కొక్కరికి ఆ విశ్వాసం అనేది నీ గుండెలో, మనస్సులో, జీవితంలో, జీవిత విధానంలో దృఢపడాలి, బలపడాలి. ప్రియ సహోదరి సహోదర, అలా చేస్తేనే నేను నిలబడతావు. ఎందుకంటే ప్రభు అన్నాడు కదా, చివరి వరకు సహించి నిలబడవాడే రక్షింపబడతాడు. ఆ రక్షింపబడినటువంటి గుంపులో, ఆ సజీవు లెక్కలో నువ్వు కూడా ఉంటావని మేము ఆశిస్తూ ఉన్నాం, ప్రార్థిద్దాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం, నీకు వందనములు, నీకు ఆరాధన చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువా, ఈనాడు దేవుని యొక్క వాక్కు ధ్యానించి, దేవుని వాక్కు చదివి, మేము ఈ ఆదివారం, మే నెల మొదటి ఆదివారం మేము ఈ పరిచర్లో ఉండగా, ప్రభు ఈ వాక్కు ఆలగించే ప్రతి బిడ్డతో నువ్వు మాట్లాడండి, వాళ్ళ విశ్వాసాన్ని బలపరచండి. ప్రభువా, ముందున్న జీవితములో హింసలు, సమస్యలు, ఇబ్బందులు, కష్టాలు ఏది ఎప్పుడు వచ్చినప్పుడరా అందులో వీరు నిలబడే కృప దయచేయమని ప్రార్థిస్తున్నాం. వారు కళ్ళారా చూసి, చెవులారా విని, హృదయములో అనుభవం కలిగే బిడ్డలుగా సాక్షులుగా నిలబడునగాక. మనుషుల మాట కాదు ప్రభువా, నీ మాట ఆలగించే బిడ్డలుగా వారు తయారవునగాక. మనుషులను భయపడకుండా దేవుణ్ణి మాత్రం భయపడే బిడ్డలుగా నిలబడునగాక. దేవుని యొక్క పరిశుద్ధమైన సన్నిధికి వారు సాక్షిగా మారునగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 పిల్లరా, మనం ఇప్పుడు అర్పణ వేళ ప్రవేశిస్తూ ఉన్నాము. అప్పద్రాక్షరసలు కానుక సమర్పిస్తూ ఉండగా మీరు కూడా భక్తితో మోకరిల్లి మీ అర్పణలు సమర్పించుకోండి. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. ఆదరించుమయ్యా నా హృదయార్పణ, స్వీకరించుమయ్యా నా బలి అర్పణ. శ్రీ యేసునాథా నా జీవనాథా, శ్రీ యేసునాథా నా జీవనాథా, ఆదరించుమయ్యా
సహోదరి సహోదరులారా, మనమర్పించి ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి అంగీకారమనుటలా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించును గాక. బిడ్డలారా, రెండు చేతులు జోడించి మీరు ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. ఈ పరిశుద్ధమైనటువంటి బలి పూజలో బిడ్డలారా, అప్పద్రాక్షరసము మీ అందరి తరపున గురువులు సమర్పిస్తూ ఉన్నారు. మీ విన్నపాలు, ప్రార్థనలు, కన్నీరు, దుఃఖము, రోగములు, అప్పులు, మీ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, భార్య భర్తల సంబంధాలు, మీరు మాకు రాసి ఇచ్చిన, చెప్పిన, షేర్ చేసిన, కౌన్సిలింగ్లో మాట్లాడిన అన్ని విన్నపాలను ఇక్కడ ఉన్నాయి. అనంత జ్ఞాని అయిన దేవుడు మీరు ఎక్కడ ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా మీ కడకి వచ్చి ఈ పరిశుద్ధ బలిభోజ యోగ్యత ద్వారా మీ ప్రార్థనలకు జవాబు దయచేయాలని, మీ కన్నీటిని తొడవాలని, మీకు స్వస్థత ఇవ్వాలని మా విన్నప ఇండస్ట్రీ టీం నిరంతరం ప్రార్థన చేస్తూ ఉన్నారు. ప్రియబిడ్డలారా, ఈ అర్పణ వేళ రెండు చేతులు జోడించి ఒక నిమిషం కళ్ళు మూసుకుందాం. మీ ఒక్కొక్కరి తరపున అర్పించే కానుకలలో ఏలూరు ధ్యాన వడక మందిరాన్ని, ఇక్కడ సేవ చేసే మా బిడ్డలను, నడుచున్న పనులను, నేడు వరకు ఎంతమంది దాతలైతే ముందుకు వచ్చి కానుకలు మందిర నిర్మాణం కోసం అర్పించి ఉన్నారో వారందరినీ సమర్పించుకుందాం. మా జపమాల టీములో చేరి లోకవ్యాప్తంగా వేలాది మంది టీం మెంబర్స్గా ఉండగా, రోసరీ, జపమాల, ఇండస్ట్రీ ప్రార్థన చేస్తూ ఉండగా వారందరినీ వారి కుటుంబాలను సమర్పిస్తున్నాం. అలాగే ఎంతమంది అయితే రెసీట్ బుక్కులు తీసుకుని మందిరం కోసము ఫండ్ రైసింగ్ పనులలో వెళ్తూ ఉన్నారో, ఆ కార్యం చేయడానికి ముందుకు వచ్చి ఉన్నారో, బుక్కులు తీసుకున్నారో వారందరినీ స్పెషల్లీ సమర్పిస్తున్నాం. ప్రభువా, నీ నామం పేరిట వారు ఏ ఇంటికి వెళ్ళినా, ఎవరిని కలిసినా వారి ముందు మీ మార్గం తెరవబడునుగాక, వారికి తగిన జవాబు దొరకునుగాక, మందిరం పట్ల మనుషులకి ఆసక్తి కలుగునుగాక, మాకును దేవుని మందిరానికి సేవకులకి విరుద్ధంగా సైతం నిలబెట్టే ప్రతి ఆటంకములు ఈ బలిభు యోగ్యత ద్వారా నశించిపోవునుగాక. మీ విన్నపాలన్నిటినీ ఇక్కడ సమర్పించే ధూపం వలె దేవుడు తన సన్నిధికి తీసుకుని పోవునగాక. ఈ మా ప్రార్థనలు మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 ప్రభువు మీతో ఉండునుగాక, నీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను, మీ ప్రార్థనలను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పియున్నాము, మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పితా, సర్వశక్తి గలవో నిత్య సర్వేశ్వరా, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు బలి అయిన ఈ కాలమున నిన్ను ఎక్కువగా స్తుతించి మహిమపరచుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైన పాపముతో నిండిన పాత స్థితిని వినాశనము కాగా పతనమైన విశ్వమును నూతనీకరింపబడినది. క్రీస్తునందు అనుగ్రహమైన జీవితము మనకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగమును ప్రారంభమైనది. కావున ప్రతి దేశము, ప్రతి ప్రజ పస్కానందముతో ఉత్పొంగుచు నిన్ను స్తుతించును.
కీర్తించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుచున్నారు. నిన్ను అనుగ్రహము దూతల బృందముతో నేకమై పరలోక దూతల దళముతో స్తుతించుట ఎట్లనగా. పిల్లరా, గాయకునితో కలిసి హోసాన గానం పాడుకుందాం. దేవుణ్ణి కనపరచి మహిమపరచుకుందాం. మహోన్నతునికి మహిమ, భూమిలో మనుజులకు శాంతి. మహోన్నతునికి మహిమ, భూమిలో మనుజులకు శాంతి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ, స్తుతి మహిమ, మహిమ స్తుతి మహిమ. తండ్రి కుమార పరిశుద్ధాత్మ మహిమ, స్తుతి మహిమ, మహిమ స్తుతి మహిమ. గ్లోరియా Gloria, గ్లోరియా Gloria, గ్లోరియా. Gloria, మహిమ మహిమ మహిమ. సర్వశక్తిగల సర్వేశ్వరా, సకలం పాలించు సర్వోన్నత. సర్వశక్తిగల సర్వేశ్వరా, సకలం పాలించు సర్వోన్నత. సమస్త సృష్టికి మూలమయున్నవారా, ఏలినవారా. సమస్త సృష్టికి మూలమయున్నవారా, ఏలినవారా. గ్లోరియా Gloria, గ్లోరియా Gloria, గ్లోరియా. Gloria, మహిమ మహిమ మహిమ. లోక పాపములు మోసెడివార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. లోక పాపములు మోసెడివార, సర్వేశ్వరుని గొర్రె పిల్ల. మరణము గెలిచి ఉత్తానమైన వారా, దైవ కుమారా. మరణము గెలిచి ఉత్తానమైన వారా, దైవ కుమారా. గ్లోరియా Gloria, గ్లోరియా గ్లోరియా. Gloria, మహిమ మహిమ మహిమ. సర్వ జగతిని నడిపించువార, పరిశుద్ధాత్మ సర్వేశ్వర. సర్వ జగతిని నడిపించువార, పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మయే మృదులో నుండి యేసుక్రీస్తుని సజీవుడుగా లేవనెత్తిన ఆత్మ. పౌలు గారి మాటలో, ఆ ఆత్మ నీయందు వసించునచో మన మృదులమైనటువంటి పాపం వలన, రకరకాల లోక సమస్యల వలన పడిపోయినటువంటి మనలను కూడా ఆ పునరుత్థాన శక్తితో బలముతో లేపుతాడని పౌలు చెప్పిన మాట మనం ఇప్పుడు స్మరించుకుందాం. పిల్లరా, ప్రతి పరిశుద్ధ బలి పూజలో పరిశుద్ధాత్మయే ఈ మన మామూలు కానుకలను పరిశుద్ధపరచినది. ఆ ఆత్మయే మనకు నూతన జీవం ఇచ్చినది.
ఆత్మయే మన సకల జీవిత కార్యాలకి మూలాధారము, మూలమైన శక్తి. వీలైతే మీరు ఎక్కడ ఉన్న మోకరించి ఈనాడు పూజలో మీరు ప్రార్థించండి. పావన పిత, మీ నిజముగా పరిశుద్ధులు, మీ సృష్టి అంతయు శోధించుట యుక్తము. ఏలైనా మీ దివ్య కుమారుడును మా ప్రభువుని యేసుక్రీస్తు ద్వారా పరిశుద్ధ ఆత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరచుచు ఉన్నావు. ప్రపంచమాది అంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు మీ నామమునకు నిర్మలమైన ఒక పరిశుద్ధ బలిని అర్పించుటకై ప్రజలందరూ నిరంతరము నిన్ను పిలుచుచూ ఉన్నారు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. మీ పరిశుద్ధాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మానాదుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చలను నెరవేర్చుచున్నాము. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రించి శిష్యులకిచ్చుచు ఇట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. విధముగని భోజనానందరము పాత్రము నందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఎట్లనేరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన
ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. యేసుక్రీస్తా వందనము. ప్రేమ స్వరూపా వందనము. ఇది మన విశ్వాస రహస్యము. ప్రభువా మేము నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలవచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి యేసుక్రీస్తులో పట్ల మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమసగి అప్పమును రక్షణ పాత్రమికి సమర్పించుచున్నాం. మీ సమకున్న మోక్కరిల్లి ఈ పునరుత్థానం 4వ ఆదివారం నాడు ఈ బలి అర్పించడానికి మమ్మందరిని పాత్రగా చేసినందుకు మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు శరీరక్తములో పాలేవారిగా మమ్ము పరిశుద్ధాత్మ ద్వారాను నీ వాక్కు ద్వారాను ఐక్యపరచి విశ్వాసములో స్థిరపరచి నడిపించమని ప్రతిమాలుకొనుచున్నాం. ఏలిన వారా ప్రపంచమంతంతటా వ్యాపించిన మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకునము. మా కత్తోలిక శ్రీ సభను పరిపాలించి నడిపించినటువంటి అధిపతులను, జయరావు పొలిమర మా పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులను, మఠకన్యలను నీ సేవ కోసం పేరు పెట్టి పిలిచి ఎంపిక చేసుకున్న మీ బిడ్డలందరినీ విశ్వాసమందును ప్రేమయందును స్థిరపరచండి. ఉత్థానమ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికర ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకుని ప్రభువా. మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన ఈ ఆన్లైన్ మాసంలో పాల్గొంటున్న మా టీములో సేవలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డల కుటుంబాల నుండి మరణించిన పూర్వీకులకి, తల్లిదండ్రులకి, కుటుంబ సభ్యులకి నిత్య విశ్రాంతిని తెచ్చమని ప్రార్థిస్తున్నాం ప్రభు. అలాగే ఉద్దరు సమపీడం పెడుతున్న ఆత్మలపై కనుగరించి యేసు పునరుత్థాన భాగ్యములు వారిని కూడా భాగస్థులుగా చేయండి. మా అందరిపై దయ చూపి దేవుని కన్య తల్లిగా మరియ మాతతోనూ, ఆమె భర్త జోజప్ప గారితోనూ, సకల పునీతులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితో మాకు నిత్యజీవులో భాగము దయచేయండి ప్రభు. మరి ముఖ్యంగా ఈనాడు పరిశుద్ధ బలి పూజ పెట్టించిన వారిని మా ప్రార్థన సహాయం కోరుకుంటూ రాసిచ్చి ఫోన్ చేసి మమ్మల్ని కలిసి మా ప్రార్థన అడిగి వేరుకున్న ప్రతి బిడ్డని ఇక్కడ సమర్పిస్తున్నాను ప్రభువా. వారిని, వారి కుటుంబాన్ని ఒక్కొక్కరి అర్హతను బట్టి దీవించమని వేడుకుంటున్నాం ప్రభువా. ఈ ధ్యాన వడక మందిర నిర్మాణం కోసం ఎవరెవరైతే దాతలుగా నిలబడ్డారో, సహాయం అందించారో, ప్రత్యక్షంగా పరోక్షంగా మాకు తోడై ఉన్నారో వారందరినీ నీవు హేరాళముగా దీవించండి. నా నామం పేరిట గురుకుడు మంచి నీళ్ళిచ్చిన ప్రతిఫలం తప్పదన్నావయ్యా. ఆ ప్రతిఫలము నీ మందిరం కోసం ఒక ఇట్టుకనైన కానుక ఇచ్చే ప్రతి బిడ్డ పొందుదురుగాక. ఇక జరుగుతున్న పనులను నడిపించే వారిని, మా సెంటర్ని, టీంని ప్రభా ఓర్పుతో, సహనముతో, కన్నీటితో ప్రార్థన చేసిన ప్రతి ఒక్క బిడ్డని ఆశీర్వదించండి. ఈ 2025, 2026, 2027 3 సంవత్సరాలలో ఈ పనిని మేము పూర్తి చేసి ప్రభువా నీ మహిమ కోసం ఆంధ్ర తెలంగాణ బిడ్డల అభివృద్ధి కోసం సమర్పింతుముగాక. మాకు, మా సెంటర్కి, మా ఇంటికి, పరిచర్కి విరుద్ధంగా
సైతాన్ నిలబెట్టే ప్రతి ప్రత్యక్ష పరోక్షమైన ఆటంకములు పరిశుద్ధ బలిభుజ ద్వారా యేసు పునరుత్థాన మహిమలో నశించిపోవునుగాక. ఆమేన్. ఈ మా ప్రార్థనలన్నిటినీ మా నాథుని యేసుక్రీస్తు పరిశుద్ధ గొప్ప నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. 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 రెండు చేతుల పైకి లేపి ఈ డాక్టర్ మనం పాడుకుందాం బిడ్డలారా. దేవునికి మహిమ, త్రితగ దేవునికి ఆరాధన. వారి ద్వారా వారితో వారి అందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పరిశుద్ధాత్మతో ఏకమై ఉండు మీకు యుగ యుగములు గౌరవా మహిమలు మీకే నిరంతరము కలుగునుగాక. బిళ్ళర పైకి లేచి నిలబడి ప్రభు యేసు క్రీస్తు నేర్పించిన ప్రార్థన భక్తితో విశ్వాసముతో అందిన క్షమించి పునరుత్థాన యేసుక్రీస్తు ఆత్మ మనలో పని చేయాలంటే ఆత్మకు విరుద్ధమైన పాపాలన్నీ విడిచిపెట్టాలి. ఆత్మ అనుగ్రహించి ఒక ముఖ్యమైన కృప ఏంటంటే బిళ్ళరా, పరిశుద్ధాత్మ ఐక్యపరచు ఆత్మ, సఖ్యపరచు ఆత్మ, స్పిరిట్ ఆఫ్ యూనిటీ. ఆ ఐక్యత ఎక్కడ లేదో ఆత్మ లేదు అని అర్థం. ఆ యూనిటీ ఎక్కడ లేదో ఆత్మ లేదు అని అర్థం. అందువల్ల ఈ ఆత్మలో మనమంతా సఖ్యపడి మన్నించి క్షమించి ప్రార్థిద్దాం. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపము. మా యొద్ద అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పుల మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వగా కీడుల నుండి మమ్ము రక్షింపుము. ఏలిన వారా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజుల్లో ఈ పరిశుద్ధ బలిభూజ ద్వారా యేసు పునరుత్థాన మహిమ ద్వారా మాకు విరుద్ధంగా సైతాన్ నిలబెట్టే ప్రతి ఆటంకము, శోధనలు, బలహీనతలు, నిరాశ, నిరుష్పృగులు, గొడవలు, మనస్పర్ధలు, అన్ని సైతాను ఇబ్బందుల నుండి మమ్మల్ని పూర్తిగా, మా సెండ్రని, కుటుంబాలను, పనులను విడిపించండి. మీ మోక్షానందమును మా రక్షకుని యేసుక్రీస్తు రెండవ ఆగమను నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని సమాధానమే కొసుకుచున్నాను. మనం ఈ అపోస్తులతో వచించిన ప్రభుని యేసువా, మా పాపములను అయోగ్యతలను లెక్కింపక ఈ బిడ్డందరి విశ్వాసం, వారి ప్రార్థన, నమ్మిక, వారు పడినటువంటి శ్రమలు, విశ్వాసం కోసం నిలబడే వారి ప్రతి ఒక్క త్యాగ క్రియలను కటాక్షించండి. మీ చిత్త ప్రకారం మీరందరికీ పునరుత్థాన మహిమలో ఉన్న సంతోషమును, ఆనందమును, ఐక్యమును దయచేయండి. ఇగో యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. యేసుక్రీస్తు శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు యేసుక్రీస్తు శాంతి సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల,
ఇదిగో తిబేరియ సరస్సు తీరమున మూడవ పర్యాయము ప్రత్యక్షమైన క్రీస్తు ప్రభువు ఈ గొర్రె పిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. నీ ఒక్క మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనకు నిత్య జీవములో భాగం ప్రసాదించునుగాక. ఆమేన్. గొర్రె పిల్ల విందుకై పిలువబడిన వారు ధన్యులు. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. సరిగారి సారిసా, సరిగారి సారిసా. రండి రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండి రండి దైవ జనమా, దివ్యమైన ఈ ఆహారముకై. రండిరా రండి క్రీస్తు జనమా, ధన్యమైన మన ప్రభుని పొందుకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. విందుకై పరమ ప్రభు విందుకై. వడివడిగా రండి వరములు పొందుటకై. పరమాత్ముని విందు పరలోకపు మందు. పరమాత్ముని విందు పరలోకపు మందు. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. ప్రీతితో లోకొనగా పరుగునారా రండి. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. 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 బిడ్డలారా, దేవుడు మనకి ఒక నూతన నెల మే ప్రసాదించి ఉన్నాడు. ఇది సెలవు కాలం. ప్రియులారా గమనించండి, దేశ విదేశాలు ఉన్నటువంటి మీ బిడ్డలు, ఉద్యోగం చేస్తున్నవారు, రకరకాల విధంగా లైఫ్లో సెటిల్ అయ్యే వాళ్ళు అనేక మంది ఉన్నారు. గమనించండి, ఏలూరులో ఆంధ్ర రాష్ట్రం కోసం ఒక నూతన ధ్యాన వడక మందిరం కట్టడం, మీకోసం బలమైన పరిచయం నడిపించటం ఒక ఉద్యమం. అంత చిన్న పని ఏం కాదు. కోట్ల రూపాయలతో ఖర్చుతో కూడినటువంటి పని.
మేము ఆల్రెడీ పని మొదలుపెట్టాం. ఇంకా ఖచ్చితంగా మనకు 3 years టైం ఉంది. 2027 ఏలూరు మేత్తరాసన గోల్డెన్ జూబిలీ సందర్భంగా ఈ ప్రార్థనా మందిరం బ్లెస్సింగ్ ఆశీర్వాద కర్మము జరగాలి. అందువలన పట్లారా ఈ ఆన్లైన్లో మీరు ప్రతిరోజు 3-4 వేల మంది మినిమం ఈ మాసంలో పాల్గొంటారు. అనగా 4,000 తెలుగు ప్రజలు నా ముందు ఉన్నారు. మీ అందరికీ నేను చెప్పే ఒక విన్నపం ఏంటంటే ప్రియలారా, మీరు మీ వంతు తలకు ఒక ఇట్టుకనైనా ఈ మందిరం కోసం మీరు సమర్పించండి. అలాగే మీకు తెలిసిన ఎంతోమంది ఎక్కడెక్కడో ఉన్నారు బిడ్డలారా, మీకు అవసరమైతే మీరు ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక మాట అడగటానికి మీరు సందేహపడవు, మీరు సాహసం చేసుకుంటారు, అడుగుతారు. పిల్లరా, మీరు దేవుని కోసం అడగండి, దేవుని మందిరం కోసం అడగండి, నా కోసం వద్దు. నేను ఈ మందిరం కూడా కట్టించి కొన్నేళ్ళు సంవత్సరాల పరిచయం చేసి మళ్ళీ నేను ఇక్కడ ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతా. కానీ ఈ మందిరం మీకోసం ఇక్కడ ఉంటుంది తరముల తరముల వరకు. చూడండి, 28 ఏళ్ల క్రితము క్రిస్ రాజఫార్తో నిలబడి ఆనాడు అనేక మంది ఆంధ్ర తెలంగాణ ప్రజలు ఆ మందిరాన్ని కట్టించారు. ఇప్పుడు 28 సంవత్సరాలుగా మీరే బ్లెస్సింగ్స్ ఆస్వాదం పొందుకుంటూ ఉంటున్నారు. అది ఇప్పుడు తెలంగాణలో ఉంటుంది. మనకంటూ అలాంటి మందిరం కావాలంటే మనం ఇప్పుడు నిలబెడితే లేదా మీ బిడ్డలు తరములు తరముల వరకు ఫలితం కోరుకుంటారు. అందువలన ఒక మాట సహాయం మీరు అడగండి, నేను అడుగుతూ ఉన్నాను. నాకు ₹1 వద్దు, మీరు ఇచ్చే ప్రతి డబ్బు ఇదిగో కింద మీకు కనిపించే ఈ బ్యాంక్ అకౌంట్లో ఉంటుంది. మీరు ఎవరైనా ఈ అకౌంట్ చెక్ చేసుకోవచ్చు, మీరు బ్యాంకుకి వెళ్ళి ఎంక్వైరీ చేసుకోవచ్చు. అన్ని బిల్స్ ఆడిట్ రిపోర్ట్ మేము మీకు చూపిస్తాం. ఏ ₹1 వృధా పోవదు. బెన్నెఫాదర్ మాట ఇది. ఎందుకంటే ఈ బ్యాంక్ అకౌంట్ దేవుని మందిరం కోసం మాత్రమే. ఈ 2025-26 2 సంవత్సరాలు కష్టపడితే 3వ సంవత్సరం మనం ఈ బ్లెస్సింగ్స్ మనకు సిద్ధపడతాం. అందుబట్లారా రసీట్ బుక్స్ కూడా మా దగ్గర ఉన్నాయి. ఈ డబ్బులు ఎక్కడ పోకుండా మీరు ఎవరైనా నేను రసీట్ బుక్ తీసుకుంటాను, మా తెలిసిన ఒక 10 మంది దగ్గరికి వెళ్ళి నేను అడుగుతాను మందిరం కోసం అని అంటే ఈ నెంబర్లో కాల్ చేయండి. ఈ రసీట్ బుక్ మీకు మేము అందిస్తాం. మీరు ఎక్కడ ఉన్నా మీ ఇంటికి రసీట్ బుక్స్ వస్తాయి. అందువల్ల నేను అడుగుతూ ఉన్నాం, ఇది ఒక మంచి కార్యము, గొప్ప కార్యం, దేవుని మందిర కార్యము, నీ రక్షణ కార్యం. కాబట్టి బ్రదర్ మీరందరూ చేదోడు వాదోడుగా ఈ మందిరం కోసం నిలబడండి, మందిరం కోసం ప్రార్థించండి. పనులు నడుస్తూ ఉన్నాయి. ఖచ్చితంగా దేవుడు తన మహిమ కోసము కార్యం చేస్తాడు. మీ అందరి కోసం మేము మా టీం పరిశుద్ధ బలి, జపమాల, ఆరాధన, ఇంటర్సెసరీ ప్రేయర్, అఖండ జపమాల, దివ్య కారుణ్య ప్రార్థన, ఇవి అన్నీ మేము మీకోసం చేస్తూ ఉన్నాం. దేవుడు మీ అందరినీ కూడా ఈ మే నెల దీవించునగాక. గాడ్ బ్లెస్ యూ. ఆయన నిలబెడతాం చివరి ప్రార్థన ఆస్వాదం కోసం. ప్రార్థించుదము. మా మంచి కాపరివైన ఓ ప్రభువా, మా రక్షకుడైన యేసుక్రీస్తు తన ముందు రక్షకులకు తనను తాను బలిగా అర్పించిన గొప్ప పరమ రహస్యమును ఇప్పుడు స్మరించి ఆనందించిన మేము మీ వంకు వందనములర్పించుచున్నాము. బాధామయమైన మా జీవితములను ఎల్లప్పుడూ సంరక్షించుచు నీవు వాగ్దానము చేసిన స్వర్గరాజ్యమునకు అర్హులుగా మమ్మ మార్చుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ సర్వేశ్వరుడు మిమ్మందరిని దీవించి పునరుద్ధాన సంతోషముతో
మహిమతో నడిపించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించుదము. సర్వేశ్వరునికి వందనములు. పిల్లరా, ఈ సబతు దినము హ్యావ్ ఎ వండర్ఫుల్ డే అండ్ గాడ్ అబండెంట్లీ బ్లెస్ యూ. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జన్మ పాపరహితోద్భవి జగదీశ్వరుని జనని జగ జగములకు జననిగా నిలిచే జపమాల మాత. జపమాల మాత. జగదీశ్వరుని జన